కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. బీహార్లో కొనసాగుతున్న తొలి విడత ఎన్నికలు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు, తరలివచ్చిన ప్రముఖులు. దేశంలోకి చొరబడిన వారందరినీ స్వస్థలాలకు పంపుతామన్న ప్రధాని. ఆర్జేడీ, కాంగ్రెస్ అక్రమ వలసదారులకు కొమ్ము కాస్తున్నాయని విమర్శ. జూబ్లీహిల్స్లో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీల వినూత్న ప్రయత్నాలు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు. తెలంగాణలో 4వ రోజు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల బంద్. వెంటనే బోధనా ఫీజులు చెల్లించాలని విద్యార్థి సంఘాల ఆందోళనలు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమీక్ష. పాలనలో ఆధునిక సాంకేతికత, ఆర్టీజీఎస్ సమన్వయంపై చర్చ. ఏపీలో డ్రగ్స్ వాడకాన్ని వైసీపీ ప్రోత్సహిస్తోందని హోంమంత్రి ఆరోపణ. జగన్ పార్టీ నేతల వెంట పిల్లలను పంపొద్దని తల్లిదండ్రులకు సూచన. మహిళల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టుతో ప్రధాని మాట మంతి. స్వస్థలాల్లో పాఠశాలలకు వెళ్లి కొత్త తరానికి స్ఫూర్తినివ్వాలని పిలుపు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. బీహార్లో 243 నియోజకవర్గాలు ఉండగా 121 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. 18 జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గాల్లో 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3.75 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇందులో 122 మంది మహిళా అభ్యర్థులు ఉండగా జనసురాజ్ పార్టీ తరపున ఓ ట్రాన్స్జెండర్ పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ ఉదయం 7 నుంచి పోలింగ్ జరుగుతూ ఉండగా మధ్యాహ్నం 3 వరకు 45% ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ భక్తియార్పూర్లో ఓటు వేశారు. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పట్నాలో ఓటు వేయగా బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, ఆయన భార్య మాయాశంకర్ కూడా పట్నాలోనే ఓటు వేశారు. బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా లఖీసరాయ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్, లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పట్నాలో ఓటు వేశారు. కేంద్ర మంత్రి, ఎల్జేపీ రామ్ విలాస్ పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ ఖగారియాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. బీహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ చొరబాటుదారుల పట్ల సానుభూతితో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆ పార్టీలు చొరబాటుదారులపై ప్రేమ ఒలకబోస్తున్నాయని ఆక్షేపించారు. దేశంలో చొరబాటుదారులను గుర్తించి వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తిరిగి పంపుతామని మోదీ హెచ్చరించారు. చొరబాటుదారులను ఆర్జేడీ, కాంగ్రెస్ బ్యాక్డోర్ మార్గంలో భారత పౌరులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బీహార్ అరారియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మహాగఠబంధన్పై విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య అంతర్గతంగా పోరు నడుస్తోందని, మహాగఠబంధన్ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థే ఏకంగా జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. हमारे इन प्रयासों के सामने एक बहुत बड़ी चुनौती खड़ी है और वो चुनौती है घुसपैठियों की। एनडीए सरकार पूरी मक्कमता से और पूरी ईमानदारी से जो घुसपैठिए हैं एक एक की पहचान कर रही है और घुसपैठियों को देश से बाहर निकालने में जुटी है। लेकिन ये आरजेडी वाले, ये कांग्रेस वाले, ये लोग घुसपैठियों को बचाने में जुटे हैं। ये घुसपैठियों को बचाने के लिए भांति भांति के झूठ फैलाते हैं, गपगोले फेंकते रहते हैं, लोगों को गुमराह करने के लिए राजनीतिक यात्राएं निकालते हैं। జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు మంత్రులు, నాయకులు కాలనీలను చుట్టేస్తున్నారు. రెహమత్ నగర్ డివిజన్లో మంత్రులు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. యువతతో సెల్ఫీలు దిగుతూ ప్రజలను పలకరిస్తూ మంత్రులు ప్రచారం చేశారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని వివరించారు. బస్తీల్లో పేదలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను పెద్ద మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. అశ్వారావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వినూత్నంగా ప్రచారం చేశారు. చికెన్ షాప్లో చికెన్ ముక్కలు చేతిలో పట్టుకుని పాట పాడుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోరుతూ ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. వెంగళరావు నగర్ డివిజన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించారు. మాగంటి సునీతను గెలిపించాలని కోరారు. సిద్దిపేటకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మనోహర్ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ డివిజన్లో పర్యటిస్తూ కేసీఆర్ మళ్లీ రావాలి, తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని నినాదాలు చేస్తూ ప్రచారం చేశారు. ఆటో డ్రైవర్లతో కలిసి కేసీఆర్ పాటలకు నృత్యం చేస్తూ సందడి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెనుకబాటుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎవరికి ఓటు వేయాలో జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటివరకు నిర్ణయించుకోలేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నిర్వహించిన సర్వేలు నమ్మదగిన సంస్థలేమీ నిర్వహించలేదన్న ఆయన వాటిపై తనకు నమ్మకం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి చేపట్టిన చర్యలు, కేటాయించిన సంస్థలు, రైళ్ల వివరాలను కిషన్ రెడ్డి వివరించారు. ప్రచారంలో అభివృద్ధి గురించి చెప్పకుండా కాంగ్రెస్ రాజకీయ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ట్రయాంగిల్లో ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం వరకు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క జూబ్లీహిల్స్ వెనుకబడినతనానికి, వెనుక వేయబడినతనానికి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా మేము వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయం కానీ, ఇచ్చినటువంటి అనేక రకాల 400 పైచీలకు సబ్ గ్యారంటీల విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. ఎంతసేపు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు మజ్లిస్ పార్టీ మెప్పు పొందేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. విభాగాల వారీగా డేటా డ్రివెన్కు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మంత్రులు, అన్ని విభాగాల కార్యదర్శులతో సచివాలయంలో సమావేశమైన సీఎం డేటా డ్రివెన్ గవర్నెన్స్పై సమీక్షిస్తున్నారు. పాలనలో ఆధునిక టెక్నాలజీ, ఆర్టీజీఎస్తో సమన్వయంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలో అన్ని జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. శాఖల వారీగా లక్ష్యాలు, సాధించిన అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. శాఖల వారీగా ఎవరు ఎన్ని దస్త్రాలు ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తున్నారనేది తెలియాలన్నారు. అందుబాటులో ఉన్న డేటాను రియల్ టైంలో ప్రాసెస్ చేస్తున్నామని సీఎం వివరించారు. మొత్తం రియల్ టైం గవర్నెన్స్, ఇందులో సిటిజన్ డేటా టోటల్గా క్యాప్చర్ చేశాం. అందులో ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, అదే మరి ఫ్యామిలీని జియో ట్యాగింగ్, హౌస్ని జియో ట్యాగింగ్ చేయడం, ఇక్కడి నుంచి ఎంతమందికి సర్వీస్ చేస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పెన్షన్లు కానీ, సర్వీసెస్ కానీ, మన సర్వీసెస్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఈ ప్రోగ్రాంలో రేపు రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ ఈ డేటా చూసుకుంటే ఎక్కడికక్కడ మనం ఏం చేయాలనేది మనకు ఒక అవగాహన వస్తుంది. ఉదాహరణ స్కూల్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్కూల్కి రావడం లేదు, స్కూల్ అటెండెన్స్ చూసుకుంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు చూసుకుంటే ఆటోమేటిక్ కంపారిజన్ వచ్చేస్తుంది. అంగన్వాడీ అప్ టు 6 years లోపల అంగన్వాడీకి రావాలి. ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు, ఏ అంగన్వాడీ రాలేదు, టోటల్ డేటా ఈజ్ అవైలబుల్. ఇలాంటివన్నీ చూడడానికి మళ్ళీ స్పేషియల్ డేటా, మ్యాప్స్, జిఎస్ లేయర్, స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కాలేజెస్ ఎక్కడున్నాయి, రోడ్లు ఎక్కడున్నాయి, ఏది నేషనల్ హైవే, ఏది స్టేట్ హైవే, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడెడ్ హియర్. దీనికి అడిషనల్గా మీరు చూస్తే వెదర్ రిపోర్ట్స్ అన్ని ఫోర్కాస్ట్ చేయడానికి అవేర్ తీసుకొచ్చాం. సెటిలైట్ డేటా కలెక్ట్ చేసుకుంటున్నాం, డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నాం, సీసీటీవీ వస్తూ ఉంది, వేరబుల్స్, ఐఓటీస్, సెన్సార్స్, ఇవి కూడా ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటే అవన్నీ ఇంటిగ్రేట్ చేసి రియల్ టైం 42 పారామీటర్స్ వస్తున్నాయి. నేను ఏదైతే చెప్పాను ఇవన్నీ డేటా ఉంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ యు ఆర్ హ్యావింగ్ దెర్ ఈజ్ బిజినెస్ రూల్స్ ప్రకారం మీ అందరి రోల్ ఉంది. డ్రగ్స్ వద్దు బ్రో అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన కల్పిస్తూ ఉంటే
వైసీపీ నేతలు డ్రగ్స్ తీసుకో బ్రో అని ప్రోత్సహిస్తున్నారని ఏపీ హోంశాఖ మంత్రి అనిత ఆరోపించారు. డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన వైసీపీ యువజన విభాగం నాయకుడు కొండారెడ్డి నేతృత్వంలో యువతకు జగన్ శిక్షణ కార్యక్రమాలు పెట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఒక్కసారి డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే పిల్లల భవిష్యత్ నాశనమైపోతుందన్న హోంమంత్రి వైసీపీ నేతల వెంట తమ పిల్లల్ని పంపించే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని సూచించారు. తప్పు చేసిన వారిది ఏ కులమైనా మతమైనా ఏ పార్టీ అయినా శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు. ఆడబిడ్డలపై తప్పుడు రాతలు రాసే వారిపైన కేసులు నమోదు చేస్తామని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట. ఈ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఏయూలో ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అన్న వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు? తల్లిదండ్రులు కూడా అలర్ట్ అవ్వాలి. ఇలాంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులతో మన పిల్లల్ని పంపించేటప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పడానికి చెప్తున్నా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేద విద్యార్థులను టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఫీజులు కట్టేదానికో లేకపోతే వాళ్ళ చిన్న చిన్న అవసరాలకో డబ్బులు లేకపోతే అలాంటి వాళ్ళని పికప్ చేసి అలాంటి వాళ్ళకి డబ్బు ఎర చూపించి మీరు బెంగళూరు వెళ్ళి డ్రగ్స్ తీసుకురండి, లేకపోతే ఇలాంటి అక్కడికి వెళ్ళి ఒక స్మగ్లర్ ఉంటాడు, స్మగ్లర్ని కలవండి, మీకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని పంపించే పరిస్థితి వచ్చింది. కొన్ని లక్షల కోట్ల విద్యార్థుల భవిష్యత్తుని నీ తాలూకా నాయకులు చేస్తున్న డ్రగ్స్ వ్యాపారానికి గాంజా వ్యాపారానికి బలైపోతా ఉంటే నువ్వు ఏ సమాధానం చెప్తావు? ఈ రోజుకి కూడా ఇలాంటివి ఆపకపోతే ఈ గవర్నమెంట్ ఊరుకోదు. వైసీపీ పాలనలో బీసీల ప్రాణాలు పోతున్నా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డికి జోగి రమేష్ను అరెస్టు చేయగానే బీసీలు గుర్తొచ్చారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు. మంగళగిరిలోని యాప్కో ప్రధాన గోదాంలో నిల్వ ఉన్న వస్త్రాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యవహార శైలిని ఆమె తప్పుబట్టారు. ఏపీలో ఏ కుంభకోణం జరిగినా వాటి దారులు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ హయాంలోనే బీసీలపై ఎక్కువగా దాడులు జరిగాయని మంత్రి సవిత దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పారని ప్రజలందరికీ తెలుసు. మరి ఏవన్ జనార్దన్ రావు గారు, జోగి రమేష్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? జనార్దన్ రావుకిలోను జోగి రమేష్కి పరిచయమే లేదంటారు. మరి ఎవరు వాళ్ళ అధినాయకుని మాట నమ్మాలా? ఏమన్నా జనార్దన్ రావు గారి మాట నమ్మాలా? చట్టం తన పని చేసుకుంటుంది. వాళ్ళు గవర్నమెంట్ మీద బురద జల్లాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల గురించి అయినా మరి రైతన్నుల గురించి అయినా మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. 8 నెలల్లోనే తాను భారత్ పాక్ సహా 8 యుద్ధాలను ఆపారని అన్నారు. భారత్ పాకిస్తాన్ 2 అణుశక్తి దేశాలని మియామిలో జరిగిన ఓ బిజినెస్ సదస్సులో ట్రంప్ వివరించారు. ఆ యుద్ధంలో 7 యుద్ధ విమానాలు కూలిపోయాయని, మరొకటి తీవ్రంగా దెబ్బతిందన్నారు. శాంతికి ఒప్పుకోకపోతే భారత్ పాక్తో అమెరికా ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోబోదని ఆ దేశాలకు తేల్చి చెప్పినట్లు తెలిపారు. ఆ మరుసటి రోజే యుద్ధాన్ని ఆపినట్టు భారత్ పాక్ తనకు ఫోన్ చేసి చెప్పినట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదంతా సుంకాల వల్లే సాధ్యమైందని ట్రంప్ పేర్కొన్నారు. In 8 months, I ended 8 wars, including Kosovo and Serbia, the Congo and Rwanda. That was going on for a long time. Pakistan and India. You know, I was in the midst of a trade deal with both of them. And then I read on the front page of a certain newspaper, I said, I don't know, mention the newspaper because it's usually fake news, but I heard they're going to war. 7 planes were shot down. An 8th was really badly wounded. And they're 2 nuclear nations. I said, I'm not going to make any trade deals with you guys unless you agree to peace. A day later, I get a call. We made peace. They stopped. I said, thank you. Let's trade. Isn't that great? Tariffs did that. You know what? Tariffs. Without tariffs, that would have never happened. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా ఎదుర్కొన్న లైంగిక వేధింపుల ఘటనపై ఆ దేశ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిచోకాన్లోని ఓ కార్యక్రమానికి హాజరైన క్లాడియా ప్రజలతో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి చేయి వేస్తూ ఆమెను ముద్దు పెట్టుకోబోయిన ఘటనపై మెక్సికో మహిళలు మండిపడుతున్నారు. ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది పక్కకు నెట్టినప్పటికీ అతడు క్లాడియాను అసభ్యంగా తాకడంతో ఆమె ఇబ్బంది గురయ్యారు. ఇలాంటి వేధింపులు కేవలం అధ్యక్షురాలికి మాత్రమే జరిగింది కాదని మొత్తం మెక్సికో మహిళలపై జరిగినట్లు ఆ దేశ మహిళలు అభిప్రాయపడుతున్నారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళకే నడి రోడ్డుపై అలాంటి వేధింపులు వచ్చాయంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్లాడియా దగ్గరకు నిందితుడు వస్తూ ఉంటే ఆమె వ్యక్తిగత సిబ్బంది ఏం చేశారని మండిపడ్డారు. అటు తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు పెట్టినట్టు క్లాడియా ప్రకటించారు. ఈ నిర్ణయంపై మెక్సికన్ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Ni siquiera siendo la presidenta, estando en un rango tan alto o siendo quien es libre de este acoso que sufrimos las mujeres a diario. O sea, es increíble que como que los hombres no se puedan limitar a eso, ¿no? A simplemente respetarnos. No creo que sea algo tan difícil de hacer. Y tanto en un... No en todos los estados de la República es un delito penal, pero en la Ciudad de México sí. Y mi reflexión es, si no presento yo delito, además de que es un delito, pues en qué condición se quedan todas las mujeres mexicanas. Si esto le hacen a la presidenta, pues qué va a pasar con todas las jóvenes mujeres en nuestro país. Entonces tiene que, es en la Fiscalía General de Justicia de la Ciudad de México, porque es un delito del fuero común, presenté denuncia. Resulta que esta persona después estuvo acosando a otras mujeres, ahí mismo en esa calle, entonces está detenido. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు చేపట్టిన బంద్ 4వ రోజు కొనసాగుతోంది. జేఎన్టీయూ పరిధిలో ఇవాళ జరగాల్సిన ఫార్మసీ పరీక్షలను బహిష్కరిస్తున్నట్టు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది. ఈ మేరకు ఫార్మసీ పరీక్షలు వాయిదా వేయాలని జేఎన్టీయూ వీసీని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కోరింది. మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థలకు మద్దతుగా విద్యార్థి సంఘాల నాయకులు హైదరాబాద్లో ఆందోళన చేశారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్ఎఫ్ఐ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న బోధనా రుసుములు, ఉపకార వేతనాల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలల యాజమాన్యాలు 4 రోజులుగా విద్యాసంస్థలు మూసివేసినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు చేయటం దారుణమన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే బకాయిలు విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పాత బస్తీలో చారిత్రక కట్టడాల వద్ద మెట్రో నిర్మాణానికి సంబంధించి మ్యాప్లను సమర్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పాత బస్తీలో మెట్రో నిర్మాణంతో చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయంటూ ఏపీడబ్ల్యూఎఫ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో పురావస్తు శాఖ అనుమతి లేకుండా మెట్రో నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషనర్ వాదించారు. చారిత్రక కట్టడాలను సమీపంలో ఎలాంటి పనులు చేపట్టరాదనే నిబంధనలు ఉన్నాయని తెలిపారు. అనంతరం వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం లేకుండా మెట్రో నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. పాత బస్తీ అభివృద్ధికి మెట్రో ఎంతో కీలకమని వివరించారు. ఈ దశలో మెట్రో 2వ దశ డిజైన్ నిర్మాణ పనులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ ఏఏజీని ప్రశ్నించారు. ఇందుకు ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 2వ దశ మెట్రో చేపట్టిందని ఏఏజీ వివరించారు. అభివృద్ధి పనులను అడ్డుకోవడానికే పిటిషన్ దాఖలు చేశారని వాదించారు. ఈ వాదనలు విన్న కోర్టు నిర్మాణ పనులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఏఏజీని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో భవన నిర్మాణాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయడంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇస్తున్నట్టు ప్రతివాదులైన తెలంగాణ ప్రభుత్వం, పురపాలక శాఖ, హెచ్ఎండిఏలకు కోర్టు స్పష్టం చేసింది. జంట జలాశయాల పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని పిటిషనర్లు వివరించారు. హైదరాబాద్ మహానగరానికి జంట జలాశయాలు ఎంతో ముఖ్యమన్న వారు ఈ జలాశయాల పరిసరాలను జీవ సంరక్షణ ప్రాంతంగా ప్రకటిస్తూ 3 దశాబ్దాల క్రితమే జీవో విడుదలైందని వివరించారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఆనంద, నియో, కేలన్ ఉత్సవ్, ఆర్య కన్వెన్షన్లు నిర్వహిస్తున్నట్టు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఇవి కాకుండా ఫామ్ హౌస్లు, ఇతర నిర్మాణాలు ఉన్నట్టు వివరించారు. వాటి నుంచి వచ్చే వ్యర్థాలు, మురికి నీళ్లతో జంట జలాశయాలు కలుషితం అవుతున్నాయన్న పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న కోర్టు ప్రతివాదులు ఇప్పటివరకు ఎందుకు కౌంటర్లు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. ఇందుకు చివరి అవకాశం ఇస్తున్నట్టు తెలిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ తదుపరి విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేశారు. పోలీసుగా బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. గ్రూప్ 1 ద్వారా ఎంపికైన 112 మంది డీఎస్పీ క్యాడెట్లకు తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించారు. 10 నెలల శిక్షణా కాలం కష్టంగా ఉంటుందని, అన్నింటినీ ఎదుర్కొని సమర్థవంతంగా నిలుస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్తగా ఎంపికైన మహిళా డీఎస్పీలు వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. శిక్షణలోనే కాదు, బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఒకరికొకరు కాంటాక్ట్లో ఉండాలని సూచించిన డీజీపీ పోలీసింగ్కి నెట్వర్క్ చాలా ముఖ్యమని తెలిపారు. This is the largest batch ever of DSPs
to get inducted, and I don't think there will be ever after. A police officer's real authority does not come from the stars on the shoulder. It comes from the trust in people's eyes. Earn that trust through fairness, firmness, humility, professionalism, and courage. You are the future of Telangana Police, a service that stands for safety, dignity, professionalism, and justice for all. I wish you strength in training, wisdom in learning, and pride in wearing this uniform. Welcome to Telangana Police. మొంతా తుపాను ప్రభావంతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మొంతా తుపాను ప్రభావంతో పత్తి పంట దెబ్బతిందన్న ఆయన రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువకు పత్తి అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. 2025-26 ఖరీఫ్ సీజన్లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేయగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేసినట్లు వెల్లడించారు. రైతులు సమీప జిల్లాల్లోని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలని కేంద్ర మంత్రిని అచ్చెన్నాయుడు కోరారు. రైతులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా L1, L2, L3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం తెచ్చిన కపాస్ కిసాన్ యాప్ కోసం గుంటూరులో ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించాలని కోరారు. తేమ శాతం 12 నుంచి 18% వరకు ఉన్న పత్తిని అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయాలని కోరారు. వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తిని కూడా కొనుగోలు చేయాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విశాఖపట్నం నుంచి జైపూర్ వెళుతున్న ఒడిశా ఆర్టీసీ బస్సు ఈ ఉదయం 7:45 ఆంధ్ర ఒడిశా ఘాట్ రోడ్డుపై వెళుతూ ఉండగా బస్సు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. పొగలు రావటం గమనించిన డ్రైవర్ బస్సుని రోడ్డు పక్కన ఆపేశారు. ఆ సమయంలో బస్సులో ఉన్న 5 ప్రయాణికులను దింపివేశారు. డ్రైవర్, క్లీనర్ కూడా దిగిపోయారు. తర్వాత ఇంజన్లో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. సమాచారం అందుకున్న సాలూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అప్పటికే బస్సు చాలా వరకు కాలిపోయింది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం పరిధిలోని జాతీయ రహదారిపై ఆటో, కారు ఢీకొని 15 మంది గాయపడ్డారు. వారిలో 4 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా దగదర్తిలో మంత్రి లోకేష్ పర్యటన కోసం వచ్చిన 12 మంది టీడీపీ కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. లోకేష్ పర్యటన ముగిసిన తర్వాత ఆటోలో మహిళలు తిరుగు ప్రయాణం అయ్యారు. మోచర్ల పెట్రోల్ బంకులో ఆయిల్ నింపుకుని జాతీయ రహదారిని ఆటో క్రాస్ చేస్తున్న సమయంలో కారు ఢీకొట్టింది. ఆటో డ్రైవర్, 11 మంది మహిళలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన 4 మహిళలను ఉలవపాడు, కావలి ఆసుపత్రులకు తరలించారు. ఆటోను ఢీకొట్టిన కారులో ఉన్న 3 కూడా గాయపడ్డారు. ఆటోలో ఉన్న ప్రయాణికులు కరడు పంచాయతీ అలగాయిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన వారుగా గుర్తించారు. ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వారిని పరామర్శించారు. తనను చూసేందుకు వచ్చి వెళుతూ ఉండగా కార్యకర్తలకు ప్రమాదం జరగడంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో పాతపాలెం సమీపంలోని రాయల చెరువు కట్టకు గండిపట్టంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కలతూరు, ఎస్ఎస్పురం, రాయపిడు గ్రామాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కాలంగి రిజర్వాయర్కు 5,700 క్యూసెక్కుల వరద పైనుంచి వస్తుండగా 5,000 క్యూసెక్కుల నీళ్లను 3 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు గ్రామీణ ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. సంఘటనా స్థలాలను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. చీమల భయంతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. స్థానిక శర్వా హోమ్స్లో శ్రీకాంత్, మనీషా దంపతులు తమ 4 ఏళ్ల చిన్నారితో కలిసి ఉంటున్నారు. కొంతకాలం నుంచి మనీషా చీమలంటే విపరీతమైన భయంతో బాధపడుతోంది. ఈ సమస్యకు సంబంధించి పలుమార్లు ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించారు. మంగళవారం డ్యూటీకి వెళ్లిన భర్త శ్రీకాంత్ సాయంత్రం ఇంటికొచ్చేసరికి పడక గది గడియ పెట్టి ఉంది. ఎన్నిసార్లు పిలిచినప్పటికీ భార్య గది తలుపు తీయనందున చుట్టుపక్కల వారిని పిలిచారు. వారి సాయంతో తలుపు పగలగొట్టి చూడగా మనీషా చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది. అదే గదిలో ఓ నోట్బుక్లో ఈ చీమలతో బ్రతకటం నా వల్ల కావటం లేదు, 4 ఏళ్ల కూతురు అన్వి జాగ్రత్త అని రాసిపెట్టిన లేఖ ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఇతర ప్లేయర్లతో మాట్లాడిన ప్రధాని టోర్నీలో 3 మ్యాచ్లు ఓడిన తర్వాత జట్టు పుంజుకున్న తీరును మెచ్చుకున్నారు. ఫైనల్ క్యాచ్ను అందుకున్న తర్వాత బంతిని హర్మన్ జేబులో పెట్టుకోవడం సహా ప్రపంచ కప్లో జట్టు సభ్యులు పట్టిన అద్భుత క్యాచ్లపై వారితో చర్చించారు.
ప్రధాని మోదీని కలవటం కోసం 2017 నుంచి ఎదురు చూస్తున్నట్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ దీప్తి శర్మ తెలిపింది. ఈ సందర్భంగా ఫిట్ ఇండియా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రధాని మోదీ మహిళా క్రికెటర్లను కోరారు. పాఠశాలలకు వెళ్లి క్రీడలను ఎంచుకునేలా యువతను ప్రోత్సహించాలని సూచించారు. జట్టు సభ్యులంతా సంతకాలు చేసిన జెర్సీని కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రధాని మోదీకి బహూకరించింది. ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు ప్రధాన కోచ్ ఆమోల్ మజుందార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్లో జట్టు సభ్యులను కలుసుకున్న ముర్ము వారిని అభినందించారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ ఇతర ప్లేయర్లతో ముచ్చటించిన రాష్ట్రపతి టోర్నీలో జట్టు ప్రదర్శనను మెచ్చుకున్నారు. కేవలం వారు చరిత్ర మాత్రమే సృష్టించలేదని యువతరానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ విజయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ సంబరాలు చేసుకున్నారని వెల్లడించారు. ప్రపంచం కూడా విజయాన్ని వేడుక చేసుకుందని తెలిపారు. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలన్నారు. జట్టు సభ్యులంతా సంతకాలు చేసిన జెర్సీని కెప్టెన్ హర్మన్ప్రీత్ రాష్ట్రపతికి బహూకరించింది. మహారాష్ట్ర పూణే జిల్లా సిరూరు పరిధిలో నెల రోజులుగా భయానక పరిస్థితిని సృష్టించిన నరభక్షక చిరుతను షార్ప్ షూటర్లు కాల్చి చంపినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి పింపర్ఖేడ్ గ్రామం వద్ద చిరుతను గుర్తించిన షూటర్ల బృందం ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు. గత నెల ఈ చిరుత దాడిలో 2 చిన్నారులు, ఓ మహిళ మృత్యువాత పడ్డారు. అధికారులు తగిన నివారణ చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. అటవీశాఖ వాహనాన్ని తగులబెట్టారు. ఈ పరిస్థితిలో రంగంలోకి దిగిన షూటర్ల బృందం 5 ఏళ్ల వయసున్న చిరుతను కాల్చి చంపినట్లు జునార్ అటవీ డివిజన్ అధికారులు తెలిపారు. మరో 2 చిరుతలను బంధించామని, వాటిని వంతారకు తరలిస్తామని వెల్లడించారు. ప్రపంచంలో మరోసారి అణ్వాయుధాల పోటీ ప్రారంభమవుతున్నట్లు కనిపిస్తోంది. అణ్వాయుధాల పరీక్షలను తిరిగి చేపట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వేళ రష్యా కూడా అణు పరీక్షలు చేపట్టాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారులకు ఆదేశించారు. క్రెమ్లిన్లో భద్రతా మండలి సమావేశం నిర్వహించిన పుతిన్ అమెరికా సహా ఇతర దేశాలు అణు పరీక్షలు తిరిగి ప్రారంభిస్తే రష్యా ఆ దిశలో పయనించాల్సి ఉంటుందని చెప్పారు. ఇదే సమయంలో అంతర్జాతీయ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం సిటీబీటీకి రష్యా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పుతిన్ స్పష్టం చేశారు. అటు అణు పరీక్షలపై ప్రతిపాదనలను సమర్పించేందుకు పుతిన్ ఎటువంటి గడువు నిర్ణయించలేదని అధికారులు తెలిపారు. అమెరికా ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి రష్యాకు వీలైనంత ఎక్కువ సమయం కావాలని, అందుకే పుతిన్ ఎలాంటి గడువు పెట్టలేదన్నారు. 3 దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తామని అక్టోబర్ 30న ప్రకటించిన ట్రంప్ రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ సహా ఇతర దేశాలు వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు ఆరోపించారు. అందుకే తాము మళ్లీ అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాలని నిర్ణయించినట్టు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో సుదీర్ఘంగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్డౌన్ ప్రభుత్వ కార్యక్రమాలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతోంది. ఈ పరిస్థితుల్లో విమాన సేవల్లో కోత విధించనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో అత్యధికంగా రద్దీ ఉన్న 40 విమానాశ్రయాల్లో 10% విమాన సర్వీసులు రద్దు చేయనున్నట్టు ఆ దేశ రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ ప్రకటించారు. షట్డౌన్ కొనసాగితే శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్పై ఒత్తిడి తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీన్ డఫీ తెలిపారు. పరిస్థితి మరింత అదుపు తప్పితే అదనపు ఆంక్షలు విధిస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయంతో మొత్తం 1800 విమానాలపై ప్రభావం పడనుంది. షట్డౌన్ కారణంగా అమెరికాలో 13,000 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, 50,000 మంది ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఏజెంట్లు జీతం లేకుండా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ఆయుధరహిత ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి పరీక్షను చేపట్టింది. ఆయుధరహిత మినిట్మ్యాన్ 3 ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి ICBMను విజయవంతంగా పరీక్షించినట్లు అమెరికా వైమానిక దళం ప్రకటించింది. కాలిఫోర్నియాలోని వాండన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్లో తమ వైమానిక దళానికి చెందిన గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ AFGSC ఈ పరీక్ష చేపట్టినట్లు వెల్లడించింది. ఈ 6B సైనిక విమానంలో వైమానిక ప్రయోగ నియంత్రణ వ్యవస్థ ద్వారా క్షిపణి ప్రయోగాన్ని జరిపినట్లు పేర్కొంది. ICMB వ్యవస్థ విశ్వసనీయత, పోరాట సంసిద్ధతను అంచనా వేసేందుకు ఈ పరీక్ష చేసినట్లు వైమానిక దళం వెల్లడించింది. 1970లో మినిట్మ్యాన్ 3 ICBM క్షిపణులను సైన్యంలో ప్రవేశపెట్టగా ప్రస్తుతం 400కు పైగా క్షిపణులు అమెరికా వద్ద ఉన్నాయి. ముఖ్యాంశాలు మరోసారి. బీహార్లో కొనసాగుతున్న తొలి విడత ఎన్నికలు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు, తరలివచ్చిన ప్రముఖులు. దేశంలోకి చొరబడిన వారందరినీ స్వస్థలాలకు పంపుతామన్న ప్రధాని. ఆర్జేడీ, కాంగ్రెస్ అక్రమ వలసదారులకు కొమ్ము కాస్తున్నాయని విమర్శ. జూబ్లీహిల్స్లో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీల వినూత్న ప్రయత్నాలు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు. తెలంగాణలో 4వ రోజు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల బంద్. వెంటనే బోధనా ఫీజులు చెల్లించాలని విద్యార్థి సంఘాల ఆందోళనలు.
డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై మంత్రులు అధికారులతో చంద్రబాబు సమీక్ష. పాలనలో ఆధునిక సాంకేతికత, ఆర్టీజీఎస్ సమన్వయంపై చర్చ. ఏపీలో డ్రగ్స్ వాడకాన్ని వైసీపీ ప్రోత్సహిస్తోందని హోంమంత్రి ఆరోపణ. జగన్ పార్టీ నేతల వెంట పిల్లలను పంపొద్దని తల్లిదండ్రులకు సూచన. మహిళల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టుతో ప్రధాని మాటా మంతి. స్వస్థలాల్లో పాఠశాలలకు వెళ్లి కొత్త తరానికి స్ఫూర్తినివ్వాలని పిలుపు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.